హాయ్ అండి. హోటల్ స్టైల్‌లో వచ్చినట్టు క్రిస్పీగా దోసలు ఎలా చేయాలో నా స్టైల్‌లో చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్ వరకు మినపప్పు, 1 ½ కప్ వరకు బియ్యం, 2 స్పూన్స్ వరకు శనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు మెంతులు వేసుకొని 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని 6 to 8 అవర్స్ పాటు బాగా నాననివ్వండి. పప్పు మొత్తం నానిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. పిండి మొత్తం మెత్తగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 6 అవర్స్ పాటు బాగా ఫర్మెంట్ చేసుకోవాలి. మార్నింగ్ కల్లా చూసారా పిండి అనేది ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగిన తర్వాత ఇప్పుడు మీరు ఒక బౌల్లోకి పిండి కొంచెం తీసుకుని అందులో ఉప్పు అలాగే వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని పెనం మీద ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకుని ఆయిల్ వేసి 2 సైడ్స్ కాల్చుకుంటే మన దోశ అనేది రెడీ అయిపోతుంది. దోశ మొత్తం మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అప్పుడైతేనే క్రిస్పీగా వస్తుంది. అంటే ఎంతో సింపుల్గా అయిపోయే క్రిస్పీ దోశ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి.